పొత్తుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యి పొత్తుల వ్యవహారంపై చర్చించనున్నారు. ఇవాళ రేపటిలోగా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొత్తుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యి పొత్తుల వ్యవహారంపై చర్చించనున్నారు. ఇవాళ రేపటిలోగా పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రాబోతున్నారు. ఆ తర్వాత 7:30 గంటలకు అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జేపీ నడ్డాతో కూడా ప్రత్యేకంగా జేపీ నడ్డా నివాసానికి వెళ్లి జేపీ నడ్డాని కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విడిగా మొదట జేపీ నడ్డా కూడా అమిత్ షా నివాసానికి వచ్చే అవకాశం ఉందనుకున్నారు. కానీ జేపీ నడ్డా వేరే కార్యక్రమం ఉండటంతో అమిత్ షాతో కలవకుండా తర్వాత అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసిన తర్వాత జేపీ నడ్డా నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్తారని కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క 7:30 గంటల సమయంలో ప్రారంభమయ్యే సమావేశం ఎన్ని గంటలు కొనసాగుతుందని కూడా చూడాలి. ఈ అంశంలో ఈ చర్చల సందర్భంగా ఏ అంశాలపైన చర్చించాలి అన్న దానిపైన అయితే ఒక ఎజెండా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పొత్తులతో పోయే అంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, బీజేపీకి సంబంధించి అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా దాన్ని తగ్గించాలి, దానికి ఎటువంటి ప్రకటన చేయాలి, పార్టీకి సంబంధించి ఎవరెవరు ఏ పనులు చేయాలి అన్న అంశాలతో పాటు ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. సీట్లు 5 పార్లమెంట్ స్థానాల నుంచి 10 అసెంబ్లీ స్థానాల వరకు కూడా కావాలని బీజేపీ కోరే అవకాశం ఉంది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఓసీ, అదేవిధంగా ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు మొత్తం ఒక 6 ఎంపీ సీట్లు, ఒక 10 ఎమ్మెల్యే సీట్లు కూడా బీజేపీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ మేరకు ఇటు జనసేన, బీజేపీ వీళ్లకు ఈ సీట్ల మధ్య క్లాష్ రాకుండా ఏ సీట్లు కోరాలి, తర్వాత ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థులు వారి విజయ అవకాశాలు, వీటి మీద చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తర్వాత అంటే ఈ 3 పార్టీలు కలిపి మళ్ళీ ఒక కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కోర్ కమిటీకి సంబంధించి కూడా ఈ రోజు ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. 7:30 తర్వాత ఈ చర్చలు ముగిసిన తర్వాత దీనిపైన ఒక స్వస్థ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.